హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. ఇట్స్ అన్ అనౌన్స్మెంట్ వీడియో అండి. ఇంకొక 2 రోజుల్లో అంటే థర్స్డే నుంచి 10th April 2025 నుంచి మన దగ్గర AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 10th April అండ్ 11th April మీ అందరికీ కూడా ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయి. అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. 10th అండ్ 11th విన్న తర్వాత మీకు అంతా ఓకే అనుకుంటే అప్పుడు పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి. క్లాస్ టైమింగ్స్ వచ్చి నైట్ 8:30 to 10. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే ఇన్స్టాగ్రామ్ బయోలో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది, చూడండి. ఓకేనా, ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఓకేనా. అండ్ కోర్స్ మరిన్ని వివరాలు చూడాలనుకుంటే కనుక మీరు ఒకసారి మన వెబ్సైట్ విజిట్ చేయండి. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు.com మన వెబ్సైట్లోకి వెళ్తే కోర్సెస్లోకి వెళ్ళి ఇక్కడ AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ మీరు చూసారంటే ఇక్కడ కంప్లీట్ బ్రేక్డౌన్ ఉంటుందండి. కోర్స్ సిలబస్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఇక్కడ చూడండి. ఈ కోర్సులో భాగంగా మీకు AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్ 5 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. అలాగే డెవాప్స్ ఇంజనీర్ రిలేటెడ్గా 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. నేను ఎలా ఈ కోర్స్ డిజైన్ చేశానంటే ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు ఒక్కొక్క సర్వీస్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సర్వీస్ రిలేటెడ్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు రావడం కోసం ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లాంటివి చేయిస్తాను. అంటే ఇప్పుడు IAM ఉంది, దాంట్లో పర్మిషన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇలాంటివి మనం రియల్ టైంలో తెలుసుకోవాలి. అలాగే S3 రిలేటెడ్గా, KMS రిలేటెడ్గా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అది ఎలా పనిచేస్తుంది అన్నది తెలుసుకోవడం కోసం అలాగా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ప్లాన్ చేసాము. సో ఇవన్నీ కూడా క్లాస్లో మీకు రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే మీకు API గేట్వే వరకు అంటే ఇప్పుడు మన ఇంపార్టెంట్ సర్వీసెస్ S3, EC2, ఆ తర్వాత Route 53, VPC, IAM ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీటి కాంబినేషన్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది మీకు. ఓకే, ఇందులోనే మైక్రో సర్వీసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాంబ్డా API గేట్వే కాంబినేషన్లో ఒక మైక్రో సర్వీస్ కనుక మీరు డిజైన్ చేయాలంటే ఎట్లా చేస్తారు, మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్కి ఎట్లా మార్చుకోవాలి అప్లికేషన్ అనేది ఇక్కడ చెప్తాను. అలాగే రియల్ టైం RDS DynamoDB చెప్పిన తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు డేటాబేస్ లేకుండా ఓన్లీ అప్లికేషన్ వరకు ఉంటే ఆ తర్వాత డేటాబేస్ కాంబినేషన్లో సెకండ్ అప్లికేషన్ చేస్తాం అనమాట, సెకండ్ ప్రాజెక్ట్ చేస్తాం అలాగే థర్డ్ ప్రాజెక్ట్ CI/CD కాంబినేషన్లో ఎట్లా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, GitHub గురించి తెలుసుకున్న తర్వాత అలాగే ఫోర్త్ ప్రాజెక్ట్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ PaaS ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కాంబినేషన్లో Node.js అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తాం. లైక్ ఒక ఆన్ ప్రెమిస్లో ఉన్న అప్లికేషన్ని క్లౌడ్ నేటివ్లోకి ఎలా మార్చాలి అన్నది తెలుసుకుంటూ ఒక కంప్లీట్ అప్లికేషన్ ఒకటి డిజైన్ చేస్తాం. ఓకే, అలాగే టెరాఫామ్, Maven మనకి ఈ కోర్స్ మొత్తం అంతా ఎట్లా డిజైన్ చేసామంటే ఈ కోర్స్ ద్వారా మీకు అట్లీస్ట్ 3 years ఈక్వలెంట్ నాలెడ్జ్ మేము షేర్ చేయాలన్నది మా టార్గెట్ అండి. దాని ప్రకారమే ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. అందుకని అందరూ కూడా ఒకసారి ఇందులోకి వెళ్ళండి, కంటెంట్ మొత్తం చూడండి. ఓకేనా. డెవాప్స్ రిలేటెడ్గా మీకు 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా కంప్లీట్గా క్లాస్లో రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మన సిలబస్లో కూడా ఇక్కడ AWS డెవాప్స్ పేజ్కి వస్తే ఇక్కడ కూడా మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది. ఇక్కడైనా మీరు చూసి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలో ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయాలంటే 9381136450 నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. ఓకే, లెట్స్ మీట్ ఆన్ థర్స్డే at 8:30 PM. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.